ఇండియా కూటమికి డీఎంకే గుడ్ బై చెప్పింది. టీవీకేకు కాంగ్రెస్ మద్దతు తెలపడంతోనే భగ్గుమన్న డీఎంకే అధికారికంగా ఆ పార్టీతో తెగదెంపులు చేసుకుంది. భవిష్యత్తులో కూడా పొత్తులు ఉండబోవని స్పష్టం చేసింది. ఇదే సమయంలో లోక్సభలో ప్రత్యేక సీట్లు కేటాయించాలని స్పీకర్కు డీఎంకే లేఖ రాసింది. కాంగ్రెస్ ఎంపీలతో కలిసి కూర్చోబోమని చెబుతోంది. 2 రోజుల క్రితమే కాంగ్రెస్ కు కటీఫ్ చెప్పింది డీఎంకే. టీవీకే పార్టీకి కాంగ్రెస్ మద్దతు ఇవ్వడంపై ఫైర్ అవుతోంది. కాంగ్రెస్ పొత్తు ధర్మం పాటించట్లేదన్న డీఎంకే ఆ పార్టీ 5 సీట్లు గెలవడానికి తామే కారణమని వ్యాఖ్యానించింది. అధికార దాహంతోనే టీవీకేతో కాంగ్రెస్ జతకట్టిందని, కష్ట సమయంలో కాంగ్రెస్ ను ఆదుకుంటే వెన్నుపోటు పొడిచిందని మండిపడుతుంది. కాంగ్రెస్ తో పొత్తుతో భారీ మూల్యం చెల్లించుకున్నామని ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ నిజ స్వరూపం దేశానికి అర్థమైందని, ఇకపై ఆ పార్టీతో పొత్తు ఉండబోదని తేల్చేసింది. ఇక జాతీయ స్థాయిలో బీజేపీని ఎదుర్కోవడానికి ప్రాంతీయ పార్టీల సహకారం అవసరమని భావిస్తున్న కాంగ్రెస్ విజయ్ వంటి యువ నేతతో జతకట్టడం ద్వారా రాష్ట్రంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవాలని చూస్తోంది. అయితే తమతో పొత్తులో ఉండి ఎన్నికలకు వెళ్లి ఫలితాల తర్వాత విజయ్ పంచన కాంగ్రెస్ చేరడాన్ని డీఎంకే తప్పుపడుతోంది. వెన్నుపోటు రాజకీయాలు తగవంటూ ఘాటుగానే స్పందించింది. కాంగ్రెస్ తో భవిష్యత్తులో ఎటువంటి పొత్తులు పెట్టుకోబోమని స్పష్టం చేసింది. తాజా పరిణామాలతో కాంగ్రెస్ కు పెద్ద దెబ్బ తగిలినట్టే అర్థమవుతోంది.